ఈరోజు నా ముందు మాట్లాడినా మా వెల్లంపల్లి గాని మా విష్ణన్న గాని రాంబాబు అన్నని కాపు నాయకుడితో చిత్రీకరించాడు. నేనైతే అట్లా చెప్పట్లా. రాంబాబు అన్న ఈ రాష్ట్రంలో మనసున్న మంచి మనిషి, దమ్మున్న గొప్ప హృదయం ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రాంబాబు అన్నని ఆయనతో పాటు పాదయాత్ర చేశాడు, కష్టాలు తెలుసుకున్నాడు, బాధలు తెలుసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారికి అరుంగ శిష్యుడిగా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రలో పాటు తను కూడా పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి తన వంతు పాత్ర పోషించిన అప్పటి రాంబాబు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన అవసరం ఉంది.